రాజకీయాలంటేనే ముందుగా కులాల రాజకీయాలే మొదలవుతాయి. అది అన్ని రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకంత ఎక్కువ ఉంటుంది. అలాగనే పక్కన తమిళనాడులో లేదా, తెలంగాణలో లేదా, కర్ణాటకలో లేదా అనొచ్చు. ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వచ్చేసరికి ముందు బీసీ ఓటు బ్యాంక్ సంబంధించిన కుల రాజకీయాలు, ఎస్సీ ఎస్టీ ఓట్లకు సంబంధించి కుల రాజకీయాలు, ఇక ఓసీ ఓటు బ్యాంక్ గురించి పెద్దగా ఎవరు కుల రాజకీయాలు చేయరు. ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని వర్గాలు కొన్ని పార్టీలకి సపోర్ట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అది పక్కన పెట్టేస్తే బీసీ సంబంధించి బీసీ కుల రాజకీయం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ తెర మీద తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే విరూపాక్షని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళారో ఆ సందర్భంగా ఆయన ఆ పాయింట్ రేజ్ చేశారు. బీసీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని. ఎందుకు? మొన్న సీదిరాప్పలరాజు ఆయన్ని అరెస్ట్ చేసిన అక్కడ ఒక విషయం, తర్వాత తమ్మినేని సీతారాము గొడవ కానీ, లేదంటే ఇప్పుడు విరూపాక్ష కానీ, ఇలాగా మధ్యలో కూడా రేపొద్దున మైనార్టీలు ఎక్కువైతే ఆ పేరు కూడా చెప్తారేమో. ఎందుకంటే మన ముస్తఫా కూడా వివాదం జరిగింది కదా, ఆయన కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఓకే, అది పక్కన పెట్టేద్దాం. కాకపోతే ఇక్కడ అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతున్నాయి. డైవర్షన్ రాజకీయం అనేది టీడీపీయే చేస్తుందా అంటే టీడీపీ కంటే మేము చేస్తాం అన్నట్టుగా. కాకపోతే అలాంటి రాజకీయాలు చేయాలి, తప్పదు. రాజకీయం అంటే అది కాబట్టి అది చేసి సక్సెస్ అవుతారా లేదా అనేది రేపొద్దున్న ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు రాజకీయం చేయడం అయితే మొదలు పెట్టారు అనేది. ఇప్పుడు నేను అదే కదా, బీసీ నేతల్ని అరెస్టులు చేస్తున్నారు, బీసీ నేతల మీద కుట్రలు చేస్తున్నారు అనేది. అక్కడ తప్పు చేసిన వాళ్ళు బీసీలు అయితే ఏంది, ఎస్టీలు అయితే ఏంది, ఎవరైతే ఏంది అనేది ప్రభుత్వం వెర్షన్. కాకపోతే బీసీలను టార్గెట్ చేస్తున్నారు అనే మాటలు మాట్లాడడం వెనక బీసీలను రెచ్చగొడుతున్నారా జగన్మోహన్ రెడ్డి అనే పాయింట్ ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం పార్టీ రేజ్ చేస్తుంది సోషల్ మీడియా. అంటే ఇక్కడ ఓకే, తమ్మినేని తప్పు చేశారా, రైట్ చేశారా, సీదిరాప్పలరాజు కుమారుడు ఆయన తప్పు చేశారా, రైట్ చేశారా, ఇక్కడ విరూపాక్ష ఏం చేశారు అనేది ఒకటి. అసలు విషయాలు డైవర్ట్ అయిపోతున్నాయి. తమ్మినేని సీతారాం అక్కడ ప్రజల్ని బెదిరించి అక్కడ ఆయన భార్య స్థలాలు లాక్కున్నారు, ఇల్లు లాక్కున్నారు, ఇలాగ. ఇంకా సీదిరాప్పలరాజు కుమారుడు అంటారా ఆయనది గొర్రెల కాపర్ని యాక్సిడెంట్ చేశారు, చంపేశారు, ఇలాగ రకరకాల దాని మీద అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఈయన విరూపాక్ష విషయంలో ఇది అంటే ఓకే, వీళ్ళందరూ బీసీ నాయకులే, కాదని అనట్లేదు. కాకపోతే ఇక్కడ తప్పు చేసిన దాన్ని సమర్థించుకొని మన నాయకుడు కాబట్టి ముందుకెళ్ళాలా, లేదు బీసీ అనే జెండా తీసుకొచ్చి బీసీ కార్డుతో రేపొద్దున రాజకీయాలు చేయాలా? రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఎవరైనా రాజకీయమే చేస్తారు, అందులో నో డౌట్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కూడా ఇదే బీసీ మంత్రం, ఇదే బీసీ రాజకీయం చేశారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల టైంలో వాళ్ళకి పదవులు కేటాయించే విషయంలో బీసీలకి ఇప్పటి వరకు వైసీపీ ఇచ్చినన్ని పదవులు ఎవరూ ఇవ్వలేదని కూడా గర్వంగా చెప్పుకున్నారు. ఇక తిరుగులేదు, మందే గెలుపు, ఈసారి వైనాట్ 175 అంటూ వెళ్ళారు. కానీ 175 కాదు కదా, కనీసం పైన ఆ 75 కూడా రాలేదు. చివరికి 11కు పరిమితం అయ్యారు. అంటే ఆ కార్డు వాడి ఒకసారి ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదే కార్డు వాడటం మొదలు పెట్టేశారా అనేదే నేను మాటలను బట్టి అర్థమవుతుంది. ఒక్కసారి ఫెయిల్ అయిన కార్డు మళ్ళీ తీసుకోవడం వల్ల సక్సెస్ అవుతారా, లేదంటే ఆ కార్డు మీద ఎలాగైనా సక్సెస్ అవ్వాలని ఫిక్స్ అయ్యారా జగన్మోహన్ రెడ్డి అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.